రెండేళ్లకోసారి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే మేడారం సమ్మక్క సారక్క జాతర సమయంలో మేడారంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు సుమారు 2000 ఎకరాల సాగు భూములను పంటలు వేయకుండా వదిలేస్తున్నామని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతల మద్దతు రైతులంతా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆదివాసీ జాతరను ఘనంగా నిర్వహిస్తుంది. ఇలా కొనసాగుతున్న ప్రతి జాతరకు మేడారంతో పాటు పరిసర గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్, కొత్తూరు, వెంగళాపూర్లలో రైతులు సుమారు 2000 ఎకరాల పంట భూములను పంటలు వేయకుండా వదిలేస్తున్నారని, ఈసారి జాతరకు పంట నష్టపరిహారం అందించాలని 4 గ్రామ పంచాయతీల రైతులంతా ఏకమై కమిటీ వేసుకుని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. మేడారంలో కమిటీలు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి అఖిలపక్ష పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో జాతర అనంతరం పంట భూములను సాగు చేసుకునేందుకు రైతులు పడే ఇబ్బందులను తెలిపారు. జాతరకు వచ్చి వెళ్లిన భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాలతో ఇబ్బంది పడటంతో పాటు కొబ్బరి చిప్పలు, మద్యం సీసాలతో గాయాలపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే సీతక్కకు తెలియపరిచినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఈసారి జాతరకు ప్రభుత్వం కేటాయించిన 150 కోట్లలో పంటలను కోల్పోయి పంట భూములలో ఇబ్బందులు పడుతున్న రైతుల ఆవేదనను పట్టించుకుని నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ పార్టీల నాయకుల మద్దతు తెలిపిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పంట నష్టపరిహారం కింద ఎకరాకు 50,000 ఇవ్వాలని, లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మేడారం ప్రాంత రైతులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇంత పెద్దగా హాజరైతే పంట నష్ట కమిటీ మా అందరికీ కొంచెం బలం చేకూరుస్తుంది. మేము ఎక్కడికి పోయినా మీరందరూ మా సపోర్ట్ బాగా చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మనం పంటలు బాగా నష్టపోతున్నాం. పసర నుండి స్టార్ట్ అవుతుంది. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 30 ఏళ్లుగా మేడారం ప్రాంత సమస్యలు, ఇక్కడ రైతులు నష్టపోయే రెండో పంట గురించి నష్టపోయేటువంటి సమస్య మీ అందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంతంలో మేడారం అనేది ఆసియా ఖండంలోనే పెద్ద జాతర. ఎంతో కోట్ల మంది ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. మరి అటువంటి జాతరలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంత ప్రజల కోసమైతే ఆ సమ్మక్క సార్లమ్మలు కొట్లాడినరో, ఈ ప్రాంత ప్రజలే ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఇప్పుడు మనకు కనబడతా ఉంది. అటు గత 3-4 సంవత్సరాల నుంచి వరద నష్టం వల్ల పంటలు నష్టపోతున్నారు, వరదల వల్ల. ఇప్పుడు జాతర వల్ల రెండో పంట కూడా నష్టపోతున్నారు. మరి వాళ్ళకి ఖచ్చితంగా రెండో పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సీతమ్మ ఉన్నదో, ఆమె గతంలో కూడా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఓట్లడిగేటువంటి క్రమంలో మేము పంట నష్ట పరిహారం మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈరోజు మాట తప్పింది. ముందుగా ఆమె మినిస్టర్ అయిన తర్వాత కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత కూడా జాతర జరిగింది. అప్పుడు నష్టపరిహారం ఇవ్వలేదు రెండో పంటకి. ఈరోజు రెండో జాతర వస్తుంది జనవరిలో. ఇప్పుడు కూడా పంటలకి నష్టపరిహారం చెల్లించేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు చెల్లించాల్సిందే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చెల్లించని ఎడల ఖచ్చితంగా ఇదే రైతు సాధన సమితికి అండగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. 3 ప్రధాన సమస్యలపై ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే, తాత్కాలిక జాతర అవసరాల కోసం కొంత భూమిని ప్రభుత్వం తీసేసుకోవడం, శాశ్వత అవసరాల కోసం కొంత భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈ శాశ్వత అవసరాల కోసం తీసుకున్న భూమికి కానీ, తాత్కాలిక అవసరాల కోసం తీసుకున్న భూమికి కానీ ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా జులుం చేసి భూములు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా రైతు ఆ భూమిని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే ఉల్టా ఆయన మీదనే 3-4 సెక్షన్ల కింద ప్రభుత్వాధికారుల విధులకు అడ్డంగా కలిగించిందని చెప్పేసి, ప్రభుత్వ భూములకు ట్రెస్పాస్ చేసిందని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. వాస్తవంగా చట్టం చెప్పేది ఏంటంటే, భూసేకరణ చట్టం ప్రకారం ఎవరి భూమినైనా ప్రభుత్వం తీసుకోవాలి తప్ప వేరే విధంగా భూమి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంత ప్రజల్ని అమాయకులుగా చేసి, జులుం చేసి తాత్కాలిక అవసరాల కోసం, శాశ్వత అవసరాల కోసం భూములు తీసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు ఒక 5 దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ జరిగే తతంగం అంతా కూడా బయటి ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది,
జాతర రాగానే నెల రోజులు 2 నెలల ముందు నుంచే ఆ భూములన్నీ గుంజుకుంటారు. ఆ భూములు ఇయ్యమన్నారని బెదిరిస్తారు. ట్రైబల్ నాన్ ట్రైబల్ అని తీసుకొస్తారు, పార్టీలు తీసుకొస్తారు, పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. ఆ భూములను మొత్తానికి బలవంతంగా రైతులను బెదిరించి గుంజుకుంటారు. గుంజుకొని ఏం చేస్తారు? ఆ తర్వాత భక్తులు విడిది చేస్తారు. ఆ విడిది చేసిన భక్తులు ఆ మద్యం మాంసం సేవించడం స్వీకరించడం చేయడం వల్ల అక్కడ మొత్తం ఆ సీసాల మీదకి వెళ్లి బండ్లు టైర్లు పోతా ఉంటాయి. ఆ బండ్లు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అప్పుడు మొత్తం పలిగిపోతాయి, ముక్కలు అయిపోతా ఉంటాయి. అట్లా సీసా ఒక్కలు తీవ్రంగా ఉంటాయి. అట్లే వాళ్ళు తినిపడేసిన మాంసం బొక్కలు కూడా తీవ్రంగా గాయాలకు గురి చేస్తూ ఉంటాయి. అది ప్రధానమైనటువంటి సమస్య. ఆ తర్వాత పార్కింగ్ల కోసం అని చెప్పి